అధికారులు అవన్నీ ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేయాలి. బెస్ట్ క్వాలిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఆ ట్రీట్ చేసిన వాటర్ని బాటిల్స్ టీటీడీ ఇవ్వచ్చు. ఆ వాటర్ని ఫిల్ చేసి టీటీడీ ఉచితంగా ఇవ్వచ్చు. ఆ సీసాలని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి. సీసాకి డిపాజిట్ తీసుకున్నారనుకోండి ఒక 20 రూపాయలు, ఆ సీసాలు ఇచ్చి ఒక కౌంటర్ పెట్టి ఆ సీసాలు ఇస్తారు, 20 రూపాయలు వెనక్కి తీసుకోవచ్చు. దట్స్ ఎ గ్రేట్ సర్వీస్. మంచినీళ్ళకి 50 రూపాయలు 60 రూపాయలు ఏంటండి, ఎవరి సొమ్ము దోచేస్తారు ఇక్కడ. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఉచితంగా మజ్జిగ ఎంతమంది పెడుతున్నారు చలివేంద్రాల పేరుతో. భక్తుడికి నువ్వు మంచినీళ్ళు బాటిల్ ఇవ్వలేవా? ఎంత తీసుకుంటున్నారు ఆడి దగ్గర? ఆడికి 3 మంది నిలువు దోపుడు ఇస్తారు, వాళ్ళకి నువ్వు సీసా మంచినీళ్ళు ఇవ్వలేవా? కష్టమా? తప్పది. ఎన్నో అసౌకర్యాలకి భక్తుల్ని గురి చేస్తున్నమాట వాస్తవం. ఈ 2 నెలల్లో ఎంత ఇంప్రూవ్ అయిందో నాకు తెలియదు. అందుకని నేను నెగ్గిన వెంటనే వెళ్ళా. ఆ తర్వాత కొంత ఆలస్యమైంది నేను వెళ్ళటం. డెఫినెట్గా ఇవన్నీ కూడా నేను ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి, ఎందుకంటే అక్కడ ట్రస్ట్ బోర్డు లేదు కాబట్టి, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి, ఇంకా లేదంటే ట్రస్ట్ బోర్డు వాళ్ళకి ఈసారి నేను ఏమన్నా కొత్త ట్రస్ట్ బోర్డు వచ్చేలోపు తిరుపతి వెళ్ళటం తటస్థిస్తే నేను శ్యామలరావు అండ్ వెంకయ్య చౌదరి వీళ్ళిద్దరినీ కూడా నేను మీట్ అయ్యి భక్తుల తరఫున నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్తా. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఏ ప్రభుత్వానికైనా చాలా ముఖ్యం. వాళ్ళ మనోభావాలు హర్ట్ అవ్వబట్టే లేచిపోయింది గత ప్రభుత్వం. ఒక భక్తుడిగా నేను చెప్తున్నా, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. అటు సగం దెబ్బైపోయింది, నా మనోభావాలు దెబ్బతీసే. అర్థమైందా? అలాగే ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసి తను లేచిపోయాడు. ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడించింది వెంకటేశ్వర స్వామి. ఇది నేను ఖచ్చితంగా చెప్పాలి. అయ్యో, ఇది మనం మాట్లాడకూడదు. అది తప్పదు, మనం మాట్లాడకూడదు. స్వామి అనుగ్రహం ఎవరికుంటే వెళ్ళిపోతుంది కానీ అది ఒక భక్తుడిగా మనకు అనవసరం అది. బట్ అక్కడ ఉన్న పరిస్థితుల్ని బాగు చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది, భక్తులందరి మీద ఉంది. ఒక భక్తుడిగా అది నా మీద ఉంది. నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నాను కాబట్టి, ఎమ్మెల్యే అంటే ఉండికే ఎమ్మెల్యే కాదు. ఐ గాట్ ద రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ఎవ్రీ ఫ్యాక్ట్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్. నేనేమి ఉండికే గిరిగీసు కూర్చోను, నేను ఉండి ఎమ్మెల్యే అని. రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజల ఇష్యూ అయినా సరే ఐ కెన్ టేక్ ఇట్ అప్. ఉండి ఎమ్మెల్యే అంటే ఉండి ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఐ కెన్ రిప్రజెంట్ దేర్ ప్రాబ్లమ్స్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ ఐ కెన్ టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. నా నియోజకవర్గ ప్రజల గురించే కాదు, ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ ప్రజల కష్టాలైనా సరే కన్సర్న్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్లే హక్కు నాకుంది, ఆ బాధ్యత కూడా నా మీద ఉంది.